మిత్రులందరికీ శుభ సాయంత్రంతో మీ ఏ శ్రీశైలం మిమ్మల్ని అందరినీ ఈ సన్నివేశంలో కలుసుకోవాలని కోరికతో మరి మా ధన్వాడలో అద్భుతంగా ఒక పంట పొలాల మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈత కొలను 25 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పు, 11 ఫీట్ల లోతుతో చాలా బ్రహ్మాండంగా కట్టినాడు కావలి బాలరాజు అనే ఒక రైతు. ఉభయతారకంగా అంటే ఇటు ఈతకు ఉపయోగించి కొంత డబ్బులు తీసుకోవడం వల్ల ఆదాయం పొందడం, తర్వాత తన పంట పొలాలు ఇక చూడండి పక్కలు ఈ వరి చేళ్ళు అంతా కూడా ఎంత హాయిగా పచ్చగా ఆనందంగా అనిపిస్తున్నాయి. ఈ పంట పొలాలకు కూడా ఈ నీరు అలా లోపలికి వచ్చి మళ్ళీ ఇలా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలా పంట పొలాలకి వెళతాయన్నమాట ఈ నీరు. ఇప్పుడు ముఖ్యమైన విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మా మనమడు నేను ఇద్దరం కూడా, ఎందుకంటే కొద్దిగా వాతావరణం చల్లగా ఉందని, వేసవికాలమైన వాతావరణం ఎందుకో ఈ వర్షాల నుంచి చల్లగైనందుకు మరి ఎక్కువ మంది రాలేదు ఈరోజు ఈతకు. సరే, నేను నా మనమడు గణేష్. అందరికీ నమస్కారమా? అందరికీ నమస్కారం పెట్టేసినాడు మా మనమడు గణేష్. మరి మేమిద్దరం కూడా మా ఇంట్లో ఉన్నటువంటి మనమన్లు మనమరాళ్ళు అందరూ, అసలు మా ధనవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కావలి బాలరాజు ఏర్పాటు చేసిన ఈ కొలను వల్ల, గత 5-6 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ కొలను వల్ల మా గ్రామంలోని అందరికీ కూడా ఈత వచ్చేసింది. మరి అలాగే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈత అంటే ఎంతో ఇష్టం. ఇట్లు మీ ఏ శ్రీశైలం ఒకసారి నా మొహం కూడా మీకు చూపించి కొద్దిగా సంతోషపడతాను. హాయ్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఇక ఈత అదొక అద్భుతమైనటువంటి పదం, ఒక ఆనందకరమైనటువంటి ఒక వ్యాయామ ప్రక్రియ. అటువంటి ప్రక్రియలో మనం ఈత ఆడడం వల్ల మన ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందని చెప్పడం లేదు. అన్ని నొప్పులకు, అన్ని బాధలకు శరీరం దృఢంగా ఉండడానికి, హాయిగా ఉండడానికి, మంచి ఆకలి కలిగి మంచి నిద్రపోవడానికి కూడా ఈ యొక్క ఈత పనికొస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మరి అలాగే ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాయామ ప్రక్రియలు ఉండవచ్చు కాక, మరి వేటి గొప్పతనం వాటికే ఉన్నప్పటికీ కూడా ఈత యొక్క గొప్పతనాన్ని మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ శరీరానికి అన్ని విధాలుగా అన్ని రకాల అవయవాలకు ఒకే కాలంలో వ్యాయామం అందించే గొప్ప ప్రక్రియ. అంతేకాదు ఆనందాన్ని, ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా అందించే ప్రక్రియ ఏదైనా ఉందంటే అది ఈత అని పూర్తిగా నేను నమ్ముతూ, చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా ఈత దాదాపు చిన్నప్పుడు 3-4 గంటలు ఈత పొలంలో ఉండేవాడిని. ఇప్పుడు కనీసం ఇప్పుడు 2 గంటలు కూడా. ఇప్పుడు కొద్దిగా డ్రెస్ ఇంకా నేను వదలలేదు. ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో వీడియో తీయడానికి కొద్దిసేపు ఇంకా నేను డ్రెస్ మీద ఉన్నాను. ఇంకొక 2 నిమిషాల్లో నేను కూడా హాయిగా డై చేసుకుంటూ నా మనబడితో పాటు ఈతడడానికి సిద్ధం కాబోతున్నాను. మరి అంతకుముందు మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క మానవ ఆరోగ్యం ముఖ్యంగా వేటి మీద ఆధారపడి ఉంటుందంటే సరి అయిన ఆహారం, సరి అయిన వ్యాయామం, సరి అయిన నిద్ర. ఈ 3 సమన్వయం చేసుకున్న వాడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలియజేసుకుంటూ, ఒక నిండైన ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఈతకు ఉంది. మరి ఈత ఆడే వాళ్లకు దౌడు గుర్రం లాంటి ఆరోగ్యం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మనవి చేసుకుంటూ, మరి మిత్రులారా, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు ముఖ్యంగా ఒక తాతయ్యగా నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మంచి ఎంత ఉన్నదో మరి దాని వెనుక కొద్దిగా చెడు కూడా పొంచి ఉంటుంది, అంటే చిన్న ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి కనుక. సో మరి మీరు మీ కుటుంబాల్లో ఈతకు వెళ్ళినప్పుడు దయచేసి తెలిసిన ప్రదేశాలు లేదా కొత్త ప్రదేశం ఉన్నప్పుడు అక్కడ ఈత కొడుతున్న వాళ్ళ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ప్రమాదరహితం, ఎక్కడ ప్రమాదం ఉంటుందో తెలుసుకొని ఈత ఆడే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలారా, ముఖ్యంగా మీకు మనవి, ఓ తాతయ్యగా నేను చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఈ కొలంలో ప్రమాదం ఉండదు. కొన్ని బావుల్లో కూడా, తెలిసిన బావుల్లో మనం నూతుల్లో చేయవచ్చు. అలాగే కాలువల్లో కూడా పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ప్రమాదాలు పెద్ద నదుల్లో, మరి సముద్రాలలో మాత్రం ప్రమాదాలు పొంచి ఉంటాయి. సో కావున మీరందరూ కూడా దయచేసి సముద్రాల్లో, మరి పెద్ద నదుల్లో ఈతకు వెళ్ళి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకంటే సముద్రం నాకు తెలిసి వైజాగ్ ప్రాంతంలో చాలా ప్రమాదంగా ఉంటుందని చెప్పి నేను టీవీలో కానీ పత్రికలో కానీ చూడడం జరిగింది. మరి ముఖ్యంగా అంతేకాకుండా కన్యాకుమారి ప్రాంతంలో కూడా స్వయంగా నేను చూశాను. అక్కడ నేను ఈత కూడా కొద్దిగా హాయిగా సరదాగా ఈత కూడా, కానీ చాలా జాగ్రత్త. కన్యాకుమారి దగ్గర కూడా సముద్రం చాలా భయంకర అలలతో బీభత్సాన్ని కొల్పించే విధంగా ఉంటుంది కనుక అయ్యలారా, కన్యాకుమారి చాలామంది వెళుతుంటారు మీరు మీ కుటుంబాలతో కనుక. సో అక్కడ చిన్నారి పిల్లలకు, అందరి పెద్దలకు కూడా
అక్కడ చాలా జాగ్రత్తగా మరి ఆగ్నేయ ప్రాంతంలో భయంకరంగా ఉంటుంది. అక్కడ నేరుగా దక్షిణ దిశ వైపు మాత్రం కొద్దిగా ఈతాడే విధంగా ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో వెళ్ళి మీరు ఈతాడే ప్రయత్నం చేసి మీరందరూ కూడా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనవి చేసుకుంటూ ప్రస్తుతానికి మీ అందరితో సెలవు తీసుకుంటూ ఇట్లు ప్రపంచ ఆరోగ్యాభిలాషి మీ ఏ శ్రీశైలం సెలవు. హాయ్ హాయ్.